ఇంట్లోనే ఈజీగా హ్యాపీ బిస్కెట్స్‌ని సూపర్ టేస్టీగా చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి హాఫ్ కప్పు నూనెని తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు షుగర్ పౌడర్‌ని కూడా తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల బొంబాయి రవ్వను కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండకట్టాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కోకో పౌడర్‌ని కూడా తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి కోకో పౌడర్ మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫోర్క్‌తో వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే మన హ్యాపీ బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. చూడండి ఈ విధంగా చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఈ ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఈ ప్లేట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేసి మంచిగా మూత పెట్టేసి ఒక 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూడండి సూపర్ టేస్టీగా ఉండే హ్యాపీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. పిల్లలైతే చాలా అట్రాక్టివ్ అయ్యి ఇష్టంగా తింటారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా వెళ్తూ ఒక లైక్ చేసి మన